డాక్టర్ గారు మా ఆయన వయసు 30 సంవత్సరాలు. నిన్న మొన్నటి వరకు చక్కగా ఉద్యోగం చేశారు. ఇటీవల కొంతకాలం నుండి ఆయన జాబ్కు సరిగ్గా వెళ్లడం లేదు. ఎటువంటి కారణం లేకుండానే ఇంట్లో ఉండిపోతున్నారు. ఆఫీస్కు ఎందుకు వెళ్లరని అడిగితే జవాబేమీ ఇవ్వరు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు. పైగా ఏదన్నా అడిగితే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటున్నారు. రాత్రిళ్లు నిద్రపోరు. పూర్వం టీవీ అన్నా సినిమాలన్నా ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఆయనకి వాటి ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. ఆఫీస్లో ఏ లేడీతోనైనా లవ్ అఫేర్ పెట్టుకుని ఫెయిల్ అయ్యి దిగులుగా మారారని అనుమానం కలిగి ఆఫీస్కు వెళ్లి ఎంక్వైరీ చేశాను. అలాంటిదేమీ లేదు. అయినా మా వారు ఎందుకిలా తయారయ్యారు? నేను కూడా ఆయన్ని ఏమీ హర్ట్ చేయలేదు. అయినా ఆయనలో ఇటువంటి మార్పు రావడానికి కారణమేంటి? కొంతకాలంగా ఆయన సెక్స్లో పాల్గొనలేకపోతున్నారు. అందువల్ల డిప్రెస్ అయ్యారని భావించాను. వారితో సూటిగా నాతో శృంగారంలో పాల్గొనలేకపోయినా నాకేమీ బాధ లేదని స్పష్టంగా చెప్పాను. అయినప్పటికీ ఆయన తీరు మారలేదు. నాకు అంతా అయోమయంగా ఉంది. ఏదన్నా సలహా చెప్పండి అంటున్నారు. డిప్రెషన్ వ్యాధి. ఆ డిప్రెషన్ వ్యాధి అంటే ఎలా ఉంటుందో విషయం తెలియకపోవడం వల్ల ఆవిడ ఎన్ని రకాలుగా అనుకుంటుంది. ఒకటేంటుంది, ఆఫీస్లో ఏమైనా లవ్ అఫేర్ ఉందేమో, అది ఫెయిల్ అయిందేమో, లేదా గొడవ పడ్డాడేమో, అందువల్ల అలా అయిపోయాడేమో ఒకటి. రెండోది, ఆయన ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి సెక్స్లో పాల్గొనలేకపోతున్నాడు, అందువల్ల అలా అయ్యాడని అనుకున్నాడు. ఏమీ కాదు. డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. ఆ మానసిక వ్యాధిలో ఇలాగే ఉంటుంది. వాళ్ళకేంటి, ఏ తినబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు, నిద్ర పట్టదు, సెక్స్లో పాల్గొన బుద్ధి కాదు, సెక్స్ కోరికలు కలవు. ఇవన్నీ డిప్రెషన్ వ్యాధి లక్షణాలు. వాళ్ళు అకాల కళ్ళ నీళ్ళు వస్తుంటాయి, కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. ఇవన్నీ ఆడికి స్పష్టంగా రాసింది. టోటల్గా డిప్రెషన్ లక్షణాలు. ఇవి చాలా సింపుల్ అండి. డిప్రెషన్ మందులు వాడితే, బిల్లలు వాడితే చక్కగా తగ్గిపోతే, అంతకాదు ఒకసారి ఈసీటీ రాసి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం ఎలక్ట్రో కన్వర్షన్ థెరపీ కొన్ని కరెంట్లా పెట్టాల్సి వస్తుంది. కానీ చాలా వరకు డిప్రెషన్ మాత్రం మందులతో తగ్గిపోతుంది. చాలా సింపుల్. ఇలా వెళ్ళి ఒక మానసిక వైద్యం చూపించి ఆ డిప్రెషన్ మందులు వాడినట్లయితే బికమ్ నార్మల్. అసలు ఇంతకాలం అనవసరం ఇంటికి ఉద్యోగం తగ్గిపోయింది, ఇంట్లో ఏం లేకుండా ఉన్నాడు. అలాగే అంచేత ఎవరైనా సరే ఏమైనా గుర్తించాలండి. ఎప్పుడైనా సరే మామూలుగా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఇది డిప్రెషన్ అనుకోవాలి. కానీ అంతకు ఏదో వ్యాపారంలో దెబ్బతిన్న వల్ల అయ్యాడు, లేదా ఉద్యోగంలో సరిగ్గా అవకాశం లేక ఉన్నాడు, లేదా బాసు తిట్లు ఉన్న ఉన్నాడు, ఏమో అనుకోని తప్పదు. ఎప్పుడైనా సరే తేడా ఉంటే మాత్రం డిప్రెషన్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల మనిషి ఉన్నాడు అని చెప్పి డాక్టర్ చూపించి మందులు వాడితే సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది.